దేవుని సేవకులు ఎవరు అనుకుంటున్నారు? భిక్షగాళ్ళు కాదు. మీరు వేసే దశమ భాగాల కోసం ఆశపడి మీ ఇంటి ముంగిటికి వచ్చి మీ తలుపు తట్టి మిమ్మల్ని బతిమలాడి మిమ్మల్ని భంగపోయి సువార్త చెప్పి మీరిచ్చే కానుకలతో ఏదో కాలం వెల్లదీస్తున్నటువంటి భిక్షగాళ్ళు కాదు. వారు దేవుని అభిషక్తులు. మీరు పొందబోయే 3వ తరం రక్షణ ఉందే, దేవుని పరలోకములో భద్రపరచబడిన రక్షణ ఉంది. ఆ రక్షణ కొరకు మీ విశ్వాసము తప్పిపోకున్నట్టుగా ఎప్పటికప్పుడు మిమ్మల్ని పుటమ వేసి మేలిమి బంగారు కంటెను ఉన్నతమైన విలువలు కలిగిన దేవుని పరిశుద్ధ సంఘముగా సాలబెట్టుతున్న దేవుని రాయబారులు. మేమిచ్చే డబ్బుతో సంఘం నడుస్తుందంటారా? మేమిచ్చే దశమ భాగాలతో బాగుపడ్డారంటారా? మేము కడితే తప్ప ఈ మందిరం పూర్తి కాలేదంటారా? మేము లేకపోతే ఎక్కడంటారా? సేవకుడే కాదు, సేవకుడు ఎప్పుడు కూడా బాగానే ఉంటాడు. ఎందుకంటే దేవుని రాయబారి.